నమస్కారం, నా ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది హానర్ 8X, ఇది వచ్చేసరికి రియల్మీ 2 Pro. చాలామంది ఈ రెండు ఫోన్స్లో ఏది కొనాలి 15,000 లోపు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వీడియోలో నేను రెండింటిని కంపేర్ చేస్తూ చెప్తాను, దీనిలో ఏది బాగుంది ఏం బాగాలేదు, దీనిలో ఏది బాగుంది ఏది బాగాలేదు. రెండింటి రివ్యూ అయితే సపరేట్ చేశాను నేను, కంప్లీట్ రివ్యూ, మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఆ రివ్యూలో చూడొచ్చు. మీరు ఆ రివ్యూస్ నేను కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూడొచ్చు. లేకపోతే వీడియో ఎండింగ్లో కూడా నేను కార్డ్స్లో వదిలేస్తాను, సైట్స్ అక్కడ నుంచి కూడా చూడొచ్చు. సో వీడియోలో జస్ట్ నేను కంపేర్ చేస్తాను. ఈ వీడియో కొంచెం షార్టే ఉంటుంది, మీకు అంత లెంత్ అయితే ఉండదు. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. కొంచెం టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చండి. సో మీకు హామ్ అవ్వకుండా చూసుకొని, చిన్నపిల్లలు ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, రెండిట్లో నాకు నచ్చిన బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి హానర్ 8X మీకు లుక్ వైజ్ కూడా రెండు ఫోన్స్ కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హానర్ 8X లుక్ వైజ్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. చేతిలో పట్టుకోవడం మీకు అర్థమైపోతుంది, ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, ఇది వచ్చేసరికి మీకు కొంచెం వెయిట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్రేమ్ మీకు మెటల్ ఫ్రేమ్, ఇది వచ్చేసరికి పాలికార్బోనేట్తో వస్తుంది. అండ్ బ్యాక్ గ్లాస్ కూడా ఇది వీళ్ళు ఎట్లా ఏదో ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయట్లేదు. అండ్ దీని లుక్ డిఫరెంట్ ఉంటుంది, మీకు డ్యూయల్ టెక్స్చర్ ఫినిష్ కానీ. సో ఓవరాల్గా అయితే మాత్రం ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ అండ్ లుక్ వైజ్ అయితే మాత్రం నా పిక్ అయితే హానర్ 8X. అండ్ నెక్స్ట్ మన డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే అయితే మనకి చూడడానికి అండ్ నార్మల్గా యూజ్ చేసేటప్పుడు అయితే నాకు ఇదే బాగా నచ్చింది, రియల్మీ 2 Pro. ఇది మీకు షార్ప్ ఉంది, కలర్స్ బాగున్నాయి, అండ్ బ్రైట్నెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది రియల్మీ 2 Proది. అండ్ దీనిలో డిస్ప్లే బాగానే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం డిస్ప్లేకి అయితే నేను దీనికి 9 ఇస్తాను అవుట్ ఆఫ్ 10. దీనికి వచ్చేసరికి 8.5 ఇస్తాను. సో దీనిలో మనకి కొంచెం కోల్డ్ ఉంటాయి కలర్స్, మనం లోపలికి వెళ్ళి వివిడ్లో పెట్టుకుంటే కోల్డ్ అవుతున్నాయి కలర్స్, అండ్ నార్మల్లో పెట్టుకుంటే మాత్రం కొంచెం వామ్ అవుతున్నాయి. సో కలర్ బ్యాలెన్స్ అయితే, కలర్ టెంపరేచర్ లేదు, మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కూడా డిస్ప్లే మీకు బాగానే ఉంది, కాకపోతే దీని అంత షార్ప్ లేదు, ఇది మీకు చాలా షార్ప్ ఉంది. అండ్ కలర్స్ కూడా దీనిలో మీకు కొంచెం బెటర్ ఉన్నాయి, అందుకే దీనికి ఒక 0.5 ఎక్కువ స్కోర్ ఇచ్చాను దీంతో కంపేర్ చేస్తే. అండ్ దీనిలో మీకు ఈ సర్టిఫికేట్ ఉంటుంది, మీకు TUV సర్టిఫికేట్ ఉంటుంది. సో మీకు ఐ కంఫర్ట్ సర్టిఫికేట్ అది. సో దీనిలో అయితే ఆ సర్టిఫికేట్ అయితే లేదు. ఒకవేళ మీరు బుక్స్ ఇట్లాంటివి ఎక్కువ చదివే వాళ్ళైతే మాత్రం ఇది కొంచెం సర్టిఫై పొందింది దానిలో, ఐ కంఫర్ట్ విషయంలో మాత్రం. అండ్ నెక్స్ట్ సైజ్ విషయానికి వచ్చినా కానీ మీకు ఇది 6.3 ఇంచ్ డిస్ప్లే, ఇది వస్తారు 6.5 ఇంచ్ డిస్ప్లే. ఇది వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. ఒకవేళ మీకు చిన్న నాచ్ కావాలంటే ఇది మీకు సెట్ అవుతుంది. ఇది మీకు ఫుల్ స్క్రీన్లో మొత్తం వీడియోస్ ప్లే అవుతున్నాయి, అండ్ గేమ్స్ కూడా మీకు ఫుల్ స్క్రీన్లో ప్లే అవుతున్నాయి. ఇది వచ్చేసరికి మీకు ట్రెడిషనల్ నాచ్, మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే, టాప్లో మీకు కొంచెం నాచ్ అయితే కనపడుతుంది. సో మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అది, మీకు రెండిట్లో ఏది బెటర్ అనిపిస్తే అది మీరు చూస్ చేసుకోవచ్చు. డిస్ప్లే రేటింగ్ కూడా నేను చెప్పాను. నెక్స్ట్ మన సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే, రెండు ఫోన్స్లో మీకు అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ అయితే వీళ్ళు ఏం స్కిప్ చేయలేదు, అన్ని సెన్సార్స్ మీకు బాగానే వర్క్ అవుతున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ, ఫేస్ అన్లాక్ కానీ అన్నీ మీకు బాగున్నాయి, అన్నీ మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ దీనిలో రెండు అయితే మిస్ అవుతున్నాయి, FM రేడియో దీనిలో లేదు, అండ్ వైడ్ వైడ్ L1 సపోర్ట్ కూడా లేదు. మీరు ఒకవేళ నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ మీరు పెయిడ్ కంటెంట్ చూడాలనుకుంటే మాత్రం ఇది మీకు HD క్వాలిటీలో స్ట్రీమ్ చేయలేదు, ఇది మీకు HDలో స్ట్రీమ్ చేస్తుంది. దీనిలో మీకు వైడ్ వైడ్ L1 సపోర్ట్ ఉంది, FM రేడియో ఉంది. ఈ రెండు అయితే దీనిలో మిస్ అయినాయి, దీనిలో అయితే ఉన్నాయి. అండ్ రెండిట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, రెండిట్లో మీకు NFC లేదు, రెండిట్లో మీకు IR బ్లాస్టర్ లేదు, అండ్ రెండిట్లో మీకు స్క్రీన్ కాస్టింగ్ సపోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, రియల్మీ 2 Proలో మీకు 3500 mAh బ్యాటరీ ఉంది, హానర్ 8Xలో మీకు 3700 mAh బ్యాటరీ ఉంది. రెండిట్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. రెండు మీకు దగ్గర 2 అవర్స్ వరకు టైం తీసుకుంటున్నాయి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ ఇంకా బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, హానర్ 8X కొంచెం హెడ్ ఉంది, హానర్ 8X మీకు బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. అండ్ మీకు దీనిలో చిప్ సెట్ వచ్చేసరికి Kirin 710 Pro వస్తుంది, GPU టర్బో ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ విషయంలో మాత్రం ఇది దీనికంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. పర్సెంటేజ్గా చెప్పాలంటే ఇది మీకు ఒక 20% వరకు దీంతో కంపేర్ చేస్తే మాత్రం బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం బెటర్ ఉంటుంది. నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే, రెండిట్లో మీకు కాల్ క్వాలిటీ చాలా బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ కూడా చాలా బాగుంది. రెండు మీకు డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తున్నాయి. రెండిట్లో మీకు డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది. సో మీకు మెమరీ పరంగా కానీ దేని పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. USB OTG కూడా రెండు మీకు సపోర్ట్ చేస్తే అన్నీ మీకు డిటెక్ట్ చేస్తున్నాయి. సో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా రెండిట్లో మీకు బాగుంది. మీకు ఇది 4GB ర్యామ్ 64GB మోడల్, ఇది కూడా మీకు బేస్ మోడల్ 4GB ర్యామ్ 64GBతో వస్తుంది. ఇది మీకు 15,000 దాకా ఉంది, ఇది వచ్చేసరికి 14,000 రూపాయల దాకా ఉంది. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే రెండిట్లో మీకు బాగుంది, ర్యామ్ మేనేజ్మెంట్ కూడా ఇష్యూ అయితే ఏం లేదు. ఎక్కువ యాప్స్ ఓపెన్ చేస్తే మాత్రం, గేమ్స్ ఎక్కువ ఓపెన్ చేస్తే మాత్రం మీకు ఇదైతే కొంచెం యాప్స్ని బ్యాక్ మీరు ఓపెన్ చేసిన యాప్స్ని కొంచెం కిల్ చేస్తుంది, కానీ ఓవరాల్ అయితే ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది రెండిట్లో. నెక్స్ట్ మనం యూఐస్ గురించి మాట్లాడుకుంటే, ఇది EMUI మీద రన్ అవుతుంది, కస్టమ్ UI, ఇది కూడా కస్టమ్ UI మీద రన్ అవుతుంది, కలర్ OS మీద రన్ అవుతుంది. రెండు యూఐస్ అయితే మీకు బాగానే ఉంటాయి, రెండు ఫీచర్స్ అయితే ఉంటాయి. హెవీ స్కిన్ UIs, ఒకవేళ మీరు
కస్టమ్ యూస్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం మీకు కొంచెం మీకు నచ్చుతాయి. దీనిలో మీకు ఫీచర్స్ అన్నీ ఉంటాయి. డ్యూయల్ యాప్ సపోర్ట్ ఉంటుంది అండ్ కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉంటుంది అండ్ ఇంకా మీకు యాప్ లాక్ చేసుకోవడం ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే దీనిలో ఒకటి మిస్ అవుతుంది ఫీచర్, డైరెక్ట్ వీడియో కాలింగ్. ఒకవేళ మీరు డైరెక్ట్ వీడియో కాలింగ్ కావాలనుకుంటే మాత్రం దీనిలో ఆ ఫీచర్ లేదు. దీనిలో మీకు డైరెక్ట్ వీడియో కాలింగ్ అయితే చేసుకోవచ్చు. ఈఎంఐలో ఆ ఫీచర్ యాడ్ చేస్తారేమో ఫ్యూచర్లో చూడాలి. ఇంతకుముందు కాల్ రికార్డింగ్ కూడా ఉండేది కాదు, ఇప్పుడు యాడ్ చేశారు. మేబీ ఫ్యూచర్లో దాన్ని కూడా వీళ్ళు యాడ్ చేయొచ్చు. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం రెండు అట్లనే ఉంటాయి. అప్డేట్స్ అయితే మీకు రెగ్యులర్గా అయితే రావు. సెక్యూరిటీ అప్డేట్స్ కానీ ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ కానీ ఎప్పుడో ఒకసారి అయితే మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. దీనికి రీసెంట్గా ఒక అప్డేట్ ఇచ్చారు, ఫ్రంట్ కెమెరాని కొంచెం ఇంప్రూవ్ చేసినట్లు. సో అప్డేట్స్ అయితే గ్యారంటీ పెట్టుకోకండి. ఆండ్రాయిడ్ 1 లాగా ఎప్పుడప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కానీ పర్ఫెక్ట్ టైం స్టాంప్ అయితే ఉండదు వీటికి. నెక్స్ట్ మనం ఆడియో డిపార్ట్మెంట్కి వస్తే మాత్రం రియల్మీ 2 Pro కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ముఖ్యంగా స్పీకర్ ఉంది, లౌడ్ స్పీకర్ ఇది కొంచెం లౌడ్ ఉంది, ఇది కొంచెం మీడియంలో ఉంది. సో ఇక్కడ మాత్రం రియల్మీ 2 Pro కొంచెం బెటర్ ఉంది. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ నుంచి కూడా ఆడియోకి మీకు కొంచెం లౌడ్ వస్తుంది. నార్మల్గా దీనిలో అయితే మనకి అంత లౌడ్ ఉండదు. మనం వాల్యూమ్ లెవెల్ ఎక్కువ మెయింటైన్ చేయాలి, ఒకసారి 100% కూడా మెయింటైన్ చేయాలి. దీనిలో మాత్రం మీకు 70% వరకు వాల్యూమ్ అయితే పెట్టినా కానీ మీకు ఆడియో లెవెల్ బాగుంది. ఆడియో డిపార్ట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా రియల్మీ 2 Pro కొంచెం అడ్వాంటేజ్ ఉంది Honor 8Xతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనం గేమింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా మీకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, బెటర్ జీపీయూతో వస్తుంది. దీనిలో మీకు కిరిన్ 710 ప్రాసెసర్ ఉంటుంది. CPU బాగానే ఉంది కానీ జీపీయూ అంత పవర్ఫుల్ అయితే కాదు. సో ఖచ్చితంగా మీరు పబ్జీ లాంటి హెవీ గేమ్స్ ఆడే పని అయితే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు కొంచెం బెటర్ ఉంటుంది రియల్మీ 2 Pro. సో కాకపోతే మాత్రం దీనిలో మీకు టెంపరేచర్ అయితే కంట్రోల్ ఉండదు. థర్మల్ అయితే ఇది మీకు కొంచెం టెంపరేచర్ కంట్రోల్లో ఉంది, 44 వరకే రీచ్ అవుతుంది. ఇది మీకు హెవీ గేమింగ్ ఆడితే 40 మినిట్స్ దాకా మీరు గేమ్ ఆడితే పబ్జీ లాంటి గేమ్ టాప్ మీకు డిస్ప్లే ఏరియాలో కొంచెం వామ్ అవుతుంది, మీకు హెవీ హీట్ అవుతుందని చెప్పొచ్చు. 46 నుంచి 47 వరకు రీచ్ అవుతుంది. సో మీరు హెవీ గేమింగ్ ఆడేటప్పుడు మాత్రం అది మీరు నోటీస్ చేస్తారు. దీనిలో మాత్రం థర్మల్ మేనేజ్మెంట్ చాలా బాగుంది, టెంపరేచర్ అయితే కంట్రోల్లో ఉంది. సో జనరల్ యూస్ చేసేటప్పుడు రెండు మీకు బాగానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎక్స్టెండెడ్ గేమింగ్ ఆడేటప్పుడు మాత్రం రియల్మీ 2 Pro కొంచెం మీకు దీంతో కంపేర్ చేస్తే కొంచెం వామ్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ కూడా నాకు రియల్మీ 2 Pro కొంచెం అడ్వాంటేజ్ ఉంది కెమెరా డిపార్ట్మెంట్లో. రెండిట్లో మీకు కెమెరా మాత్రం మెగాపిక్సెల్ బాగానే ఉంటాయి. దీనిలో 16 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా పిక్చర్ ఆఫ్ 1.7తో వస్తుంది, ప్లస్ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా పోర్ట్రేట్ షాట్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, పిక్చర్ ఆఫ్ 2.0తో వస్తుంది. దీనిలో కూడా ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, పిక్చర్ ఆఫ్ 2.0తో వస్తుంది. బ్యాక్ వచ్చేసరికి మెయిన్ కెమెరా 20 మెగాపిక్సెల్ కెమెరా పిక్చర్ ఆఫ్ 1.8తో వస్తుంది, ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. సో కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే మాత్రం దీనిలో మీకు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు, కాకపోతే స్టెబిలైజేషన్ అయితే లేదు 4Kలో. అండ్ దీనిలో మీకు 1080p 60 FPS రికార్డ్ చేయొచ్చు. దీనిలో 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అసలు లేదు. అండ్ స్టెబిలైజేషన్ విషయానికి వస్తే మాత్రం దీనిలో 1080pలో మీకు స్టెబిలైజేషన్ ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దీనిలో మీకు స్టెబిలైజేషన్ అయితే ఇంకా వీళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేయలేదు, మేబీ ఫ్యూచర్లో దీన్ని యాడ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే రెండు మీకు 1080pలో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాయి. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనిలో మీకు కలర్స్ అయితే దారుణంగా వస్తున్నాయి. నేను రెండింటిని కెమెరా కంపేర్ చేస్తూ కూడా వీడియో చేశాను, ఆ వీడియో లింక్ నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. సో ఖచ్చితంగా మాత్రం మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో రియల్మీ 2 Proనే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది Honor 8Xతో కంపేర్ చేస్తే. దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటంటే మనకి ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం అండ్ ఇంకొకటి పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు కొంచెం Honor 8Xలోనే బెటర్ వస్తున్నాయి. సో ఈ రెండు విషయాల్లో కొంచెం దీనిలో అడ్వాంటేజ్ ఉంది. కానీ ఓవరాల్గా అయితే మాత్రం కెమెరా డిపార్ట్మెంట్లో రియల్మీ 2 Pro దీనికన్నా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే దీనిలో మీకు స్లో మోషన్ వీడియో లేదు, దీనిలో మీకు స్లో మోషన్ వీడియో ఉంది కానీ అంత యూజ్ అయితే లేదు. 720pలో మీరు 480 FPSలో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో క్వాలిటీ కూడా చాలా దారుణంగా ఉంది. అండ్ వీడియో కూడా మీరు లో లైట్ కండిషన్లో రికార్డ్ చేసేటప్పుడు చాలా నాయిస్ ఉంటుంది, బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ లో లైట్ కండిషన్లో వీడియో క్వాలిటీ అంత బాగాలేదు. ఓవరాల్గా అయితే మాత్రం దీనిలో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయాలి Honor అయితే. అప్డేట్స్లో మరి ఏమైనా ఫిక్స్ చేస్తారో తెలియదు కానీ ప్రజెంట్ అయితే కెమెరా అయితే చాలా వీక్ ఉంది మీకు Honor 8Xలో. అండ్ ఫైనల్గా రెండిట్లో మీకు బాక్స్లో కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో కూడా మీకు బాక్స్లో కేస్ స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిటి మీరు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే రెండిట్లో మనం చూసుకుంటే ప్రైస్ డిఫరెన్స్ కూడా రెండింటి మధ్య 1000 రూపాయలు ఉంది. ఇదే మీకు కొంచెం తక్కువకి వస్తుంది. ఒకవేళ మీరు హైయెస్ట్ ప్రయారిటీ గేమింగ్ అండ్ కెమెరా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా Honor 8X కంటే మీకు రియల్మీ 2 Proనే బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు మిగతా అన్ని విషయాల్లో అయితే కొంచెం ఇది మీకు బెటర్ ఉంటుంది, ఎందుకంటే దీనిలో మీకు బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ దీనిలో ఒక బుక్స్ మీరు రీడ్ చేసే అయితే మీకు టీవీ సర్టిఫికేట్ కూడా ఉంది, అండ్ FM రేడియో ఉంది, అండ్ వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉంది. సో ఇవన్నీ మీకు దీనిలో మిస్ అవుతున్నాయి. అండ్ నార్మల్గా అయితే మాత్రం ఆడియో పరంగా అయితే మాత్రం కొంచెం ఇదే బెటర్ ఉంది, లౌడ్ స్పీకర్ కానీ 3.5 హెడ్ఫోన్ జాక్ నుంచి కానీ. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ బాగుంది, గేమింగ్కి బాగుంటుంది. అండ్ కెమెరా కూడా కొంచెం బెటర్ ఉంది దీంతో కంపేర్ చేస్తే. సో ఇది రెండిట్లో ఉన్న ప్లస్లు మైనస్లు అయితే. సో దీని ప్రకారం మీరు చూస్ చేసుకొని మీకు ప్రయారిటీ ఏందో దాని ప్రకారం రెండిట్లో ఒకటైతే పిక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే రెండింటి కంపారిజన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.